అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ, ఈ వారం యొక్క గ్రహస్థితిని చూసుకుంటే గురువు యొక్క స్థితి మేషరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, మరి రవి బుధ కుజ శుక్ర గ్రహాలు మకర రాశిలో, కుంభంలో శని మరియు చంద్రుడి యొక్క స్థితి, అలాగే రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ వారం యొక్క స్థితిగా చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు శతభిష నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం వరకు, విద్యా తిథి నుంచి దశమి తిథి వరకు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఏమైనా మనం కార్యాలు కర్మలు చేయడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా నెంబర్ పైన ఇచ్చాను, 3లో కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీ జాతకాలు మొత్తం చెప్తాను. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఫిబ్రవరి నెల నుంచి 17 ఫిబ్రవరి వరకు ఈ వారంలో అష్టమంలో ఉన్న చంద్రుడు ఇప్పుడు 2 రోజుల తర్వాత నవంలోకి వెళ్ళి మీకు మంచి చేస్తాడు. మరి సూర్యుడి యొక్క మార్పు కూడా మీ జాతకంలో చాలా మంచి మేలు కలిగిస్తుంది. ఈ వారం 14వ తారీఖు వరకు సప్తమంలో ఉన్న సూర్యుడు మీకు మేలు చేస్తాడు. తర్వాత అష్టమంలోకి వెళ్ళిన సూర్యుడు కాస్త ఇబ్బంది పెడతాడు. ధన ఆదాయం పట్ల, కుటుంబంలో సంతోషం పట్ల దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి జరుగుతూ ఉంది సమయము. తల్లి ఆశీర్వాదాలు బాగుంటాయి. సంతానం విషయంలో కూడా అన్ని చిక్కులు తొలగిపోయి వాళ్ళ యొక్క అభివృద్ధి చూస్తారు. వాళ్ళ విదేశీయానాలు, దూరపు విద్యలు కానీ, దూర ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన కలిగి ఉండటానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. అదృష్టం కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బాగా లభిస్తాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా సాగిపోతుంది. మరి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుని యొక్క అనుగ్రహం కోసం అభిషేకం చేయడం, బియ్యం దానం చేయడం చాలా మంచిది.